పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణలతో మార్మోగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో వేకోజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో దేవస్థానం సందడిగా మారింది. భక్తులు స్వామిని దర్శించుకొని కార్తీక దీపారాధనలు, అర్చనలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల్లో అతి ముఖ్యమైనది శిరోభాగం వ్యవస్థ గర్భపడినటువంటి ఈ క్షీరారామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమా సంహిత క్షీరారామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఈ కార్తీక మాస దినోత్సవాలను పురస్కరించుకొని 30 రోజుల పాటు లక్షలాది మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం ఎంతో పవిత్రంగా భావించేటువంటి కార్తీక మాసంలో అటు శివకేశవులిద్దరిని కూడా మరి చక్కగా దగ్గరగా ఉండి వారి దర్శనం చేసుకుంటూ వారి యొక్క భక్తికి, వారి యొక్క మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా ఉంటూ వారి యొక్క కృపా వీక్షణాలకి పాత్రుడవడానికి ప్రతి హిందువు కూడా మరి ఈ దేవాలయ దర్శనాలు చేయడం జరుగుతుంటుంది. అటువంటి సందర్భంలో అనేక లక్షల మంది ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా వచ్చి ఈ దర్శన భాగ్యం కలిగిస్తున్నప్పటికీ కూడా దేవాలయాలు ఇంత చక్కటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. అటువంటి క్రమంలో ఈ పాలకొల్లో ఉన్నటువంటి క్షీరరామేశ్వరునికి దర్శనం కోసం ఈరోజు 4వ సోమవారం మరి ఇన్ని వేల మంది సుమారు ఇప్పటికే ఉదయం 9 గంటలకి ఇప్పటికే సుమారు 15,000 20,000 మంది దర్శనం చేసుకున్నారు అంటే ఎంత భక్తి తీవ్రత మనకు భక్తుల్లో కనిపిస్తుంది తెలుస్తుంది. వాళ్ళలో పెరిగినటువంటి భక్తికి తగ్గట్టుగా దేవాలయాలు కూడా మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, ఆలయ కమిటీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ వారు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఎంతో ప్రజల్ని మనల్ని పొందుతున్నటువంటి సందర్భం. ప్రభుత్వం ఈ దిశగా చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ప్రశంసనీయం. అయితే భక్తులు దేవాలయాల సందర్శన ఒకటే కాకుండా దేవుడికి దగ్గరగా ఉండేటువంటి భావన కూడా మరి అలవర్చుకున్నట్లయితే చాలా చక్కటి మరి మార్పు అనేటువంటిది ఆ వ్యక్తుల తాలూకా జీవితాల్లో వస్తుంది. అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంటే దేవాలయాలకు దగ్గరగా ఉండడం మాత్రమే కాదు, ధర్మానికి దగ్గరగా ఉండడం అంటే మంచిని ఆచరించడం, మంచిని పెంచడం, మంచిని మరి సమాజం అంతా కూడా విస్తరించేలాగా ప్రయత్నాలు చేయడం అనేటువంటిది మన ధర్మం చెప్తోంది. మనం ధర్మం తప్పకుండా నడుచుకున్నంతకాలం ధర్మమే మనల్ని కాపాడుతుంది. అందుకే ధర్మం రక్షిత అన్నారు. కాబట్టి భక్తితో పాటు ప్రజలంతా కూడా ఈ ధర్మాన్ని రక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఏదైతే హైందవ ధర్మం చెప్తుందో మన నలుగురు మంచి, నలుగురు సంతోషం, నలుగురు ఆనందమే మన యొక్క మంచి, మన యొక్క సంతోషం, మన యొక్క ఆనందం అని ఆ విధంగా నడుచుకోవడం ద్వారా అటు యొక్క సమాజం యొక్క హితాన్ని, ఇటు యొక్క ధర్మం యొక్క హితాన్ని, అటు యొక్క మరి భక్తి యొక్క హితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యావన మంది కూడా ఆ దిశగా కూడా భవిష్యత్తు రోజుల్లో మరి ధర్మాన్ని పాలనించేటువంటి పద్ధతిలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ చక్కటి దర్శన భాగ్యం కలగజేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నామండి, చిలకలూరుపేట మాది. మేము స్పెషల్గా కార్ మాట్లాడుకొని వచ్చాము అందరం పంచారామాలు చూద్దామని. ఇవాళ ఆఖరి సోమవారం క్రౌడ్ ఉన్నా కూడా అన్ని దర్శనాలు బాగా అయినాయి. మాకు స్పెషల్ దర్శనాలు చేసుకున్నాము, జనం క్రౌడ్గా ఉన్నారని అన్ని దర్శనాలు బాగా అయినాయి. పాలకొల్లు మేము ఇది 3వ క్షేత్రం. మేము కొవ్వూరు నదిలో స్నానం చేసి దీపారాధన చేసుకొని బయలుదేరాము. అన్ని క్షేత్రాలు బాగా దర్శనం జరిగినాయి. ఆఖరి సోమవారం అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ మేము ఆయురారోగ్యాలు, మా పిల్లలు మేము అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మా పిల్లలకి చదువులు, ఆ శివయ్య దర్శనం చేసుకొని మేము బాగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అన్ని ఆలయాలు ఇంకా 2 ఉన్నాయి. లాస్ట్గా భీమవరం వెళ్ళి ఇక మా ఆంధ్రప్రదేశ్లో అమరావతిని లాస్ట్గా దర్శించుకొని స్వామివారికి క్షేమంగా ఇళ్ళకెళ్దామని